నెక్స్ట్ దీంట్లోనే మనకి కోళ్ళ ఫారంలో గుడ్ల కొరకు పెంచేటివి ఏంటివి, మాంసం కొరకు పెంచేటివి ఏంటి? గుడ్ల కొరకు పెంచేటివి ఏంటి? గుడ్ల కొరకు పెంచేటివి అయితే లేయర్స్, మాంసం కోసం పెంచేటివి అయితే బ్రాయిలర్స్. నేనైతే దీని షార్ట్కట్లో ఏ విధంగా గుర్తుపెట్టుకుంటా అంటే, గుడ్ల కోసం పెంచుతాం అంటే గుడ్డు పెట్టి కోడి లేచి వెళ్ళిపోతుంది కాబట్టి గుడ్ల కోసం పెంచితే లేయర్స్, లేచిపోతుంది వెళ్ళిపోతుంది కాబట్టి లేయర్స్. మాంసం కోసం అయితే బ్రాయిలర్స్. అంటే నేను ఇట్లా షార్ట్కట్లో గుర్తుపెట్టుకుంటాను, నాలానే గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు, ఎవరికి ఏ విధంగా చూస్తే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్ తక్కువ నీటితో పండేవి అని చెప్పేసి కొన్ని పంటల పేర్లను ఇవ్వడం జరిగింది. సో వాటిని గుర్తుపెట్టుకోవాలి. తక్కువ నీటితో పండే వాటిలో మనకి కంది, వీటికి రీనేమ్ ఇచ్చిండు, ఇంకొక నేమ్ ఇచ్చిండు, కందినే తొగాళ్ళు అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మనం అసలు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు ఇదే. కందికే తొగాళ్ళు అంటాం. కంది ఒకటి, పచ్చజొన్నలు ఒకటి. నెక్స్ట్ తైదలు మీన్స్ రాగులు ఒకటి, బొబ్బర్లు. నేను ఇక్కడ రాస్తున్నా అంటే ఇది ఇంపార్టెంట్ అని అర్థం, అందుకోసమే రాస్తున్నాను. సో గుర్తుపెట్టుకోవాలి ఇవి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, కందినే తొగాళ్ళు అంటాము, తైదలని రాగులు అంటాము, బొబ్బర్లను అలసందలు అంటాం. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, అందుకే రాసాం. వీటితో పాటు పచ్చజొన్నలు, అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలువలు, పల్లీలు, సజ్జలు మొదలగునవన్నీ కూడా తక్కువ నీటితో పండే పంటల కిందకి వస్తాయి. సో వాటిని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లైన్ టు లైన్ చదివితే మనకి పాయింట్ వస్తుంది. సో చూసుకొని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా గురించి ఇచ్చిండు. ఈ సంగారెడ్డి జిల్లా గురించి అసలు మ్యాటర్ ఏంది ఇందులో ఇచ్చిందంటే, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఏం చేశారంటే జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. జీవ వైవిధ్య వ్యవసాయం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. దీంట్లో బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అంటే, జీవ వైవిధ్య వ్యవసాయాన్ని సంగారెడ్డి జిల్లాలో ఏ సొసైటీ ప్రోత్సహిస్తుందని అడగొచ్చు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. అదే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ఏ జిల్లాలో ప్రోత్సహిస్తున్నారు అని అడగొచ్చు. సంగారెడ్డి జిల్లా. సో 2 బిట్స్ ఫ్రేమ్ అయ్యడానికి అవకాశం ఉందిగా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్ పంటలు రకాలు అని మెన్షన్ చేసిండు. ఈ పంటలు రకాల్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే, ఆహార పంటలు అని వేటిని అంటారు. నెక్స్ట్ వాణిజ్య పంటలు అని వేటిని అంటారని ఇచ్చిండు. గుర్తుపెట్టుకోండి. ఆహార పంటలు ఏంటి, వాణిజ్య పంటలు ఏంటి. ఆహార పంటల కిందకి గుర్తుపెట్టుకొని మనం తినేటివన్నీ వస్తాయి. అంటే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఇవన్నీ కూడా మనకి ఆహార ధాన్యాల కిందకి వస్తాయి. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఇవన్నీ కూడా ఆహార ధాన్యాల కిందకి వస్తాయి. ఇది ఇంపార్టెంట్. వాణిజ్య పంటల కిందకి ఏమేమి వస్తాయి అంటే పత్తి, జనుము, మిర్చి. పత్తి, జనుము, మిర్చి అనేవి మనకి వాణిజ్య పంటల కిందకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఆహార పంటలు అంటే ఏంటో చెప్పా. వాణిజ్య పంటలు అంటే పత్తి, జనుము, మిర్చి అనేవి వాణిజ్య పంటల కిందకి వస్తాయి. అయితే దీంట్లోనే మనకి వరి అని చెప్పేసి వరిలోని రకాలను మెన్షన్ చేసిండు. కంది అని చెప్పేసి కందిలోని రకాలను మెన్షన్ చేసిండు. గుర్తుపెట్టుకోండి. దీంట్లో నుండి డెఫినెట్గా బిట్టు పడుతుంది. ఏ విధంగా పడుతుందో కూడా చెప్తాను. వరిలో మనకి ఏమేమి రకాలు ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చిండు. IR20 ఒకటి, హంస, చాలా ఇంపార్టెంట్ ఇవి, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, నెక్స్ట్ సాంబా. IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా అనేవి మనకి వరిలో ఉన్న రకాలు. కందిలో ఏమేమి రకాలు ఉన్నాయి అంటే, కంది అంటేనే ఎర్రకంది, నల్ల కంది, ఇందులోనే వచ్చింది. కంది అని వచ్చింది కాబట్టి కందిలోని రకాలు 2 గుర్తుంటాయి. నెక్స్ట్ ఆశ, నడిపి.
ఇవి కూడా కందిలోని రకాలే. అడగొచ్చు ఇందులో ఆశ, నడిపి అని ఇచ్చేసి ఇవి వరిలోని రకాల, కందిలోని రకాల అని చెప్పి కూడా మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, వరిలో అయితే IR2O, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా. కందిలో అయితే ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి అనేవి వస్తాయి. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సిలో డెఫినెట్గా అడగడానికి ఛాన్స్ ఉంది. క్లియర్. నెక్స్ట్ ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అని మెన్షన్ చేసిండు. ఫస్ట్ మనకి ఆరుతడి పంట లేదా వర్షాధార పంట ఏంటో తెలియాలి. ఇది అంటే ఏంటంటే సరైన నీటిపారుదల సౌకర్యం లేకుండా కేవలం వర్షపు నీటిపై మాత్రమే ఆధారపడి పండించే పంటలు. క్లియర్. సరైన నీటిపారుదల సౌకర్యం లేకుండా కేవలం వర్షపు నీటిపై మాత్రమే ఆధారపడి పండించే పంటలనే వర్షాధార పంటలు అని పిలుస్తారు. అయితే వీటిలో ఏమేమి ఇచ్చిండు అని చూసినట్లయితే వరి, శనగ, జొన్న, వరి, శనగ, జొన్న, నెక్స్ట్ కంది. గుర్తుపెట్టుకోండి, వరి, జొన్న, శనగ, కంది అనేవి ఇచ్చిండు. అయితే వరికి 6 నెలల సమయం పడుతుంది. వరికి 6 నెలల సమయం పడుతుంది. జొన్న, శనగలకి 4 నెలల సమయం పడుతుంది. వరికి ఎక్కువ నీరు అవసరమైతే జొన్న, శనగలకి తక్కువ నీరు అవసరమవుతుంది. తక్కువ నీరు అవసరమైనా కానీ జొన్న, శనగల్ని కూడా ఆరుతడి పంటలే లేదా వర్షాధార పంటలే అని పిలుస్తారు. కంది పంటకి 6 నెలల సమయం పడుతుంది. అయినా కంది కూడా మనకి ఆరుతడి పంటే అని చెప్పవచ్చు. క్లియర్. మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఆరుతడి పంటలు, వర్షాధార పంటలు అంటే సరైన నీటిపారుదల సౌకర్యం లేకుండా కేవలం వర్షపు నీటిపై ఆధారపడి పండించే పంటలనే వర్షాధార పంటలు అంటారు. అయితే ఇందులో వరికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది, జొన్న, శనగలకి తక్కువ నీరు అవసరం అవుతుంది. వరికి 6 నెలల సమయం పడితే జొన్న, శనగలకి 4 నెలల సమయం పడుతుంది, కందికి 6 నెలల సమయం పడుతుంది. ఇవన్నింటినీ కూడా మనం ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటల కిందకి చెప్తాం. క్లియర్. ఇదండి ఈ EVS సెకండ్ చాప్టర్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవ్రీ పాయింట్ గురించి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక్క లైన్ కూడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూడండి, మీరు ఈ క్లాస్ విన్న తర్వాత అయినా సరే మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటే కూడా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఉన్నాయా లేదా, ఆ బిట్ ఫ్రేమ్ అవుతుందో లేదో అని మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా కానీ అది కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రిపేర్ కావండి. డెఫినెట్గా మంచి స్కోర్ అనేది గెయిన్ చేస్తాం. జాబ్ అనేది సాధించడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ డెడికేటింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.